హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఈరోజు గుట్టపూసల డిజైన్ చూపించబోతున్నానండి. గుట్టపూసలు చాలా సెలెక్టెడ్గా, అంత డిజైను అంత ఎక్స్ట్రాడినరీ పీస్ అనిపిస్తే మాత్రమే నేను గుట్టపూసలు అటెంప్ట్ చేస్తానండి. ఎందుకంటే గుట్టపూసల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గ్రాండ్గా కనపడతాయో అట్ ద సేమ్ టైం బంగారం ఎక్కడ పెట్టామో కనపడదండి. ఎందుకంటే మొత్తం పర్ల్స్ లేదా బీడ్స్ ఇవే కనపడతాయి. ఈ సెట్లో 85 గ్రాముల బంగారం పెట్టానండి. జనరల్గా 85 గ్రాముల బంగారం ఏదైనా ఆర్నమెంట్లో పెట్టామనుకోండి, మనం పెట్టిన బంగారం అంతా కూడా ఆర్నమెంట్లో కనపడేలా ట్రై చేస్తూ ఉంటాం. బట్ గుట్టపూసల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బంగారం కనపడదు. మరి ఎక్కడికి వెళ్తుంది? బంగారం అంతా ఈ చుట్టువట్టులోకి వెళ్ళిపోద్దండి. ప్రతి పర్ల్కి బంగారం తీగతో చుట్టాలి. బంగారంతో చుట్టిన ఆ పర్ల్ కనపడద్దు, కానీ ఆ చుట్టడానికి వాడిన తీగ కనపడద్దా? పొలంలో దారం కనపడదు కదండి. సేమ్ లాజిక్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. బంగారం ఎలా కనపడ్డా కనపడకపోయినా గుట్టపూసలకున్న అభిమానం మనం క్వశ్చన్ చేయలేదండి. అంత ఇష్టం లేడీస్కి, ఆడవారికి గుట్టపూసల నెక్లెస్లన్నా గుట్టపూసల హారాలన్నా ఏం చెప్పమంటారు, అంత లైక్ చేస్తారు, అంత ఇష్టపడతారు. సో ఈరోజు చక్కగా అంటే మీడియం హారం కూడా ఏం కాదండి, మీడియం హారం కన్నా పెద్దదే. బ్యాక్ చైన్ ఇంకొంచెం పెద్దగా ఇస్తే లేదా థ్రెడ్లో వేసారంటే ఇది ఫుల్ లెంగ్త్ హారం అయిపోద్ది. సో చక్కగా ట్రెడిషనల్ డిజైన్ తీసుకున్నాం, లక్ష్మీదేవి లాకెట్ తీసుకున్నాం. గుట్టపూసల డిజైన్ ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడెక్కడ గట్టి పీసులు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ప్లెయిన్ చైన్ ఇవ్వాలి, ఇవన్నీ కేర్ తీసుకుని చక్కటి రైస్ పర్ల్స్ వాడి కొద్దిపాటి రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో చక్కగా లాకెట్ గమనించండి. చక్కగా అమ్మవారి రూపం, చిన్న అమ్మవారి రూపం తీసుకున్నామండి. గుట్టపూసల్లో ఉన్న ఆ డిజైన్లో ఉన్న కాన్సెప్టే అదండి. ఇక్కడ డిజైన్ కన్నా కూడాను మనం పర్ల్స్ ఎలా అల్లాం, పర్ల్స్ అల్లటంతోనే బ్యూటీ అండి. ఊరికే పర్ల్స్ అల్లటం కదా అని మొత్తం పైనుంచి కిందకి పర్ల్స్ అల్లేసినా గుట్టపూసలకు లుక్ రాదండి. అంత డిజైన్ పాడైపోతుంది, అస్సలు చూడటానికి కూడా ఇష్టపడరు. అలా ఉంటుందన్నమాట. కానీ ఆ పర్ల్స్ ఎక్కడ చుట్టాలి, ఎక్కడ ఎలా బయటికి రావాలి, ఎక్కడ లోపల ఉండాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, ఈ ఐడియా ఉన్నవాళ్ళు ఆ పర్ల్ చుడితే గుట్టపూసలకు అందం వస్తుందండి. అది ఇందులో ఉన్న ఒక చిన్న టెక్నిక్. గుట్టపూసలు చాలా డిజైన్స్ రోజు చూస్తూనే ఉంటాం. బట్ మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎప్పుడు చెప్తుంటాను, జ్యువెలరీ చేయటమే కాదండి, అందంగా, అందరూ అంటారు కదా, పని అందంగా చేయటం ఇంపార్టెంట్, రైట్? సో అటువంటి ఇంత వాల్యూ 85 గ్రామ్స్ బంగారం పెట్టాం. సో ఎంత డిజైన్ ఉండాలి, ఎంత బ్యూటీ ఉండాలి, సో ఎంత ఆ లుక్ అనేది చూడగానే నచ్చాలి. సో ఆ విధంగా పర్ల్స్, గుట్టపూసలు, లక్ష్మీదేవి లాకెట్ తీసుకున్నామండి. చుట్టూ చక్కటి సీజెడ్స్తోనూ రూబీ ఎమరల్డ్స్తోనూ లతల్లాగా పైన 2 హంసలు తీసుకున్నాం. సెంటర్ పీస్ గమనిస్తే లాకెట్ చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్గా వచ్చిందండి. అలాగే సెంటర్ పీస్ తీసుకున్నాం. ఇంకా బెల్ట్ గురించి చెప్పాల్సి వస్తే ఇన్సైడ్ లోపల మీరు ఒక సింగిల్ పర్ల్ చుట్టం జరిగింది తీగలో. ఇంకా బయట ఉన్న పర్ల్స్ అన్నీ కూడాను డాంగ్లింగ్ అండి. అంటే కంప్లీట్గా తీగతోటి ఊగేలాగా డాంగిల్ లాగా ఇచ్చిన గుట్టపూసలు అన్నీ కూడాను, పర్ల్స్ అన్నీ కూడాను. సో చక్కటి ఎక్స్ట్రాడినరీ హారం అండి. 85 గ్రామ్స్లో వచ్చింది. ఇంకొక 15 గ్రాముల్లో మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఒక 100 గ్రాముల్లో పెట్టారంటే చక్కటి గుట్టపూసల హారం విత్ హ్యాంగింగ్స్ వచ్చేస్తుంది. సో ఈ పీస్ మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.